ఈరోజు నాతో ప్రెస్లో పాల్గొన్నటువంటి మిత్రులు నూక కిరణ్ యాదవ్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే శిరీష్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్య అంశం, రోజు అంశాలే ఉంటాయి. ఎందుకంటే ఈ బ్యాచ్ రోజు పొద్దున ఒకలేమో ఇవాళ పొద్దున్నే పార్టీ ఆఫీస్కి పోయి మాట్లాడారు, ఇంకోళ్ళు పోయి ధర్నా చౌక్ దగ్గర, ఇంకోళ్ళు పోయి వీళ్ళుగా, ఇంకొకరేమో లాస్ట్కి ఇద్దరు మాట్లాడినా ఇంకా మూడో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడకపోతే మళ్ళీ వాళ్ళ స్పేస్ ఏమన్నా ఉండదేమోనని మూడో వాళ్ళు జిఎస్టీల గురించి మాట్లాడారు. ఇక ముగ్గురు అయిపోయాక నాలుగో సెంట్రల్ మినిస్టర్లు బండి సంజయ్ గారు మాట్లాడారు. అంటే రోజు పార్టీని ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్నది వాళ్ళ మెయిన్ అజెండా. మొట్టమొదటి మన యువరాజు గారితో, అంటే ఎక్స్ యువరాజు గారితో మొదలు పెడదాం. ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నెగిటివ్ పాలసీలు, నెగిటివ్ పాలిటిక్స్ ఇలా మెయిన్ అజెండా. సంవత్సరంన్నర పాలనల నెగిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ పాలసీస్. నెగిటివ్ పాలిటిక్స్ అంటే ఏందో చెప్తా కేటీఆర్ గారికి. ముఖ్యంగా కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. మీరు చేసారు మీ నెగిటివ్ పాలిటిక్స్లా ఆ పక్కన ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి ఇరుకుతారు. మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు, మన ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏఐ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిర్రు రాత్రి. ఎందుకంటే నిన్న స్టేట్ గవర్నమెంట్ పొద్దున పిటిషన్ వేసిర్రు. ఈ తప్పుడు ప్రచారంతో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని నిన్న అందరు డిలీట్ చేసిర్రు. సో ఈరోజు మనకి ఏమర్థమైంది? తెలంగాణ సమాజం దీని వైపు చూడాలి. ఏమర్థమైంది? హెచ్సియు భూములో అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నటువంటి గచ్చిబౌలి ప్రభుత్వ భూమి, దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఫేక్ పిక్చర్స్, అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్. దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. ఇట్లా కంటిన్యూగా గత సంవత్సరంన్నర నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 200-300 మందిని పెట్టి ఆఫీస్లో నెగిటివ్ బొమ్మలు, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ముచ్చట, నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. తెలంగాణలో ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలో అటెండ్ కావట్లేడు. అపోజిషన్ లీడర్గా మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు. విద్వేషం, ద్వేషము, తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు, తప్పుడు ఫోటోలు, తప్పుడు సంకేతాలు. ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు. ఇకపోతే నెగిటివ్ పాలసీస్. మరి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయననే అడగాలి నెగిటివ్ పాలసీస్ అంటే ఏందో. ఏకకాలంగా భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటిగా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం నెగిటివ్ పాలసీయా? అంటే ప్రజలు బాగుపడొద్దా? పాలసీ రాంగ్ అంటే అదే కదా పాలసీ. రైతు రుణమాఫీ చేయడం తప్ప, నిన్నటికి నిన్న సన్నబియ్యం వేయడం తప్ప, రాజీవ్ యువ వికాసం 5 లక్షల రూపాయలు వెనుకబడ్డ తరగతులకు వారి ఆర్థికంగా వాళ్ళను బలపరచడానికి తీసుకున్నటువంటి పాలసీ తప్ప, ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా తిరుగుతుంటే మీరు ఓర్వలేకపోతుర్రా? అది రాంగ్ పాలసీయా? 500 రూపాయల సిలిండర్ ఇద్దామన్న ఒక ఆలోచన రాంగ్ పాలసీయా? 200 యూనిట్ల కరెంటు రాంగ్ పాలసీయా? చెప్పండి కేటీఆర్ గారు. మీరు ఇలా రాంగ్ పాలసీ, రాంగ్ పాలిటిక్స్ అని చెప్పి మీరు ఇందాక మీ పార్టీ కార్యాలయంలో మీరు మీటింగ్ పెట్టుకున్నారు, తప్పులేదు. మీ కార్యకర్తలకు సందేశం ఇచ్చిర్రు, పెద్ద బహిరంగ సభ పెడుతుర్రు. భారతదేశంలోనే మీ రెండో పెద్ద తెలుగు పార్టీ ఇవాళ 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటుర్రు. బ్రహ్మాండంగా సభలు చేసుకోండి, బస్సులు అప్లై చేసుకోండి. మీకు అన్నిటి కూడా మీరు ప్రజాస్వామ్యంలో మీకు అన్ని హక్కులు ఉన్నాయి. మీరు మీ కార్యక్రమాలు చేసుకోవడంలో తప్పు పడతలేదు. మేము మీ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మీ కార్యక్రమాలలో మీ కార్యకర్తలతోటి మీరు ఆ కార్యక్రమాన్ని ఎట్లా సక్సెస్ చేసుకోవాలి, డిజిటల్ మెంబర్షిప్ చేస్తారా, పేపర్ మీద మెంబర్షిప్ చేస్తారా, అన్నీ బాగానే ఉన్నాయి. మీ వ్యవహారం మీరు మాట్లాడుకోవడంలో మేము తప్పు పడతలే.
మేము తప్పు పట్టేది ఏంటంటే మళ్ళా మనకు వచ్చేసరికల్లా కుక్కతో ఒక ఉంకర టైపు లాస్ట్కు రాగానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని తప్పు పడుతుంది. నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే, ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే. ఏదో విధంగా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు తీసుకుపోయి ఏదో మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు కేటీఆర్ గారు. ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడంగానే మీ బావగారు బయటకు వచ్చారు. వచ్చి మీరు కూడా అన్నట్టుర్రు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి అని. ఇక జిఎస్టీ అయితే 0% అని గ్రోత్. నేను మీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ జిఎస్టీ 23-24లో 39,295 కోట్లుంటే జిఎస్టీ 24-25 తెలంగాణలో 42,000 కోట్ల 468, 8% గ్రోత్. భారతదేశ వ్యాప్తంగా 8.6% గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే 8% గ్రోత్లో ఈరోజు తెలంగాణ కూడా నడుస్తుంది. పక్కనే ఉన్నటువంటి కేరళలో 6% గ్రోతే ఉంది, ఒడిశాలో 5% గ్రోతే ఉంది, అస్సాంలో 6% గ్రోతే ఉంది, బీహార్లో 6% ఉంది, ఆంధ్రప్రదేశ్లో 5%. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత బీజేపీ తోటి ఉన్నటువంటి అలయన్స్లో ఉన్న రాష్ట్రాలే. మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? మనం చూసే విధానంలో తప్పు ఉందా హరీష్ రావు గారు? మనం ప్రజలకు ఎట్లాగో లెక్కలు తెలియదు, ప్రజలకు జిఎస్టీ లెక్కలు చెప్పనీకి ఎవరు రారని, ఒక్కరోజన్నా మీ లెక్కలు కరెక్ట్ అని ప్రజలు ఈరోజు మన రాష్ట్రానికి పెద్ద ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తోటి అని చెప్పి మీరు వెళ్ళిపోతే ఎవరు దీన్ని డిఫెండ్ చేయరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ ఏందో చెప్పరు, ఎవరు ఒరిజినల్ ఫిగర్స్ గూగుల్లో కొట్టి చూసుకోరనే ఒక ఆలోచన. అంటే ప్రతిరోజు మీరు ప్రజలకు ఏదో ఒక సంకేతం ప్రభుత్వం చేస్తలేదని చెప్పడమే మీ కార్యంగా పెట్టుకురు. ఎందుకంటే ఒక 24 గంటలలో వీళ్ళు వచ్చి చెప్పే లోపు ప్రజలలోనైతే ఇది నాంతది కదా, నాటుకుంటుంది కదా, ప్రజలలో నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తడమే లక్ష్యంగా ఇటు బామ్మడిది పొద్దున బావ మధ్యాహ్నం. ఇక పోతే మన ఏమంటారు కవిత గారు సబ్జెక్టు. ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది. ఈ ఇంట్లో వెనకబడిపోయింది ఇలా రేస్లా. మధ్యన టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో, ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకోని సంబంధం లేని సబ్జెక్టులలో ఏలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఆ జాగ కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు. 9వ తారీఖు డిసెంబర్ 2023 ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేశారు. అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనమే ఉండేది. ఆ ప్రగతి అని పేరు పెట్టిన అది రాజభవనమే ఉండే. మరి కవిత గారు మర్చిపోయినట్టుర్రు, మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో. ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుంది మాకు. మీడియాలో స్పేస్ తీసుకోవాలనో, మీడియాలో ఏదో చెప్తే నలుగురు వినాలనో ఆలోచన కాదు. ఏం చేసింది కాంగ్రెస్ సంవత్సరంన్నర పాలనలో? జ్యోతిరావు పూలే గారిని విస్మరించిందా, జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉండే. కానీ లేదు, ఏదో చెయ్యాలి కార్యక్రమం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదు, ఏం లేదు. కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారి. క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం కోసం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికోసం ఢిల్లీ దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరు పోయి జంతర్ మంతర్లో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. దొంగ దీక్షలని మీరు అంటుర్రు ఢిల్లీ పోతే, మరి దొంగ దీక్ష ఎవరిదో? మీరు చేస్తున్న దీక్ష ఈరోజు దొంగ దీక్ష. ఈ నుంచి రైల్లో కొంతమంది బీసీ నాయకులు 24 గంటల సమయం రైల్లో ప్రయాణించి
జంతర్ మంతర్లో చేసిన దీక్ష దొంగదా, లేకపోతే మీరు 5 గంటల కోసం మీ షో పుట్టప్ బిజినెస్ చేసుకోవడం కోసం మీరు పెట్టిన దీక్ష దొంగ దీక్షన? చిత్తశుద్ధి ఉంది కాబట్టే మీ నాయన లెక్క ఏకపాత్రాభినయం చేస్తలేం. ప్రధానమంత్రిని, సెంట్రల్ మినిస్టర్లను అందరినీ కూడా అడుగుతున్నాం ఈరోజు మాకు సహకరించాలని, ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదించాలని. ఇవాళ మా రాహుల్ గాంధీ గారిని, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎంపీలను, అన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా ఆ రోజు మేము పిలిచినాం. ఎంతమంది వచ్చారు? పంజాబ్ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు ఎంపీలు జంతర్ మంతర్కి. అంటే మేము కనపడతలేరా మీకు? 40 నుంచి 50 మంది ఎంపీలు అక్కడికి వచ్చిన విషయాన్ని మీరు చూస్తలేరా? చూసి విస్మరిస్తుర్రా కవిత గారు? ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు చిత్తశుద్ధి లేదు. మీరు పరిపాలించినప్పుడు ప్రజల గురించి ఆలోచించలేదు, వెనుకబడ్డ తరగతుల గురించి ఆలోచించలేదు. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేయనికనే మీ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఈరోజు 3 అంశాల మీద మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇక పోతే లాస్ట్కు బండి సంజయ్ గారు, ఆయన కూడా మాట్లాడుతూ, బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్. సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు, కార్పొరేటర్ మాటలు మాట్లాడతాడు. కార్పొరేటర్ అంటే కార్పొరేటర్కి పెద్ద అవగాహన ఉండదు. ఎందుకు చెప్తున్నాను వినండి. హెచ్సియు భూముల మీద, అంటే హెచ్సియు భూమి కాదు, అది గవర్నమెంట్ భూమి, 400 ఎకరాలు, గోపాన్పల్లిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి. బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి, ఈ 2003లో అమితాబ్ బచ్చన్ అడుగుతాడు కదా దాంట్లో క్వశ్చన్, కోన్ బనేగా కరోర్పతిలో. బండి సంజయ్ గారు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 2003లో ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాజ్పేయి, నెహ్రూ. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు, చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా, సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు, ఐఎంజీ భారత. మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేలుస్తాడట, తాడో పేడు. ఏంది నువ్వు తాడు చేసేది, పేడు తేల్చేది? నువ్వు ఉన్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది, నీకున్న అలయన్స్ ఇప్పుడు ఉన్నది 2018 లోక్సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు ఆ అలయన్స్. అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు. వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని ఎస్యూ మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు. అది ఫారెస్ట్ ల్యాండ్ అని ఒకరోజు అంటారు, అది హెచ్సియూ భూమి అని ఒకరోజు అంటారు. మరి ఇచ్చినటువంటి ఆ రోజు సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉండి సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్లు అందరూ పోయి పంచనామాల సంతకాలు పెట్టింది బండి సంజయ్ గారు. మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని, కొంచెం దాని మీద సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తావు? బిల్లీరావు మీద వేయాల్సిందే నువ్వు ఇప్పుడు. ఎందుకంటే బిల్లీరావు మీద 10 ఏళ్ల నుంచి, ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు సెంట్రల్లో, ఈడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి బిల్లీరావు తోటి మరి ఎవరు వ్యాపారం చేద్దామని పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలుస్తలేదు. ఇవాళ చిత్తశుద్ధున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత మీరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. మరి మీ లెక్కనే 10 సంవత్సరాలు కేసు నాంచినట్టు సుప్రీంకోర్టులో నాంచి అదే బిల్లీరావు తోటి మీరు చేసుకున్నటువంటి మంతనాలు చెంతనాలు చేసుకొని ఉంటే ఇవాళ ఈ 400 భూమి ప్రజలకు దక్కేదా, ప్రభుత్వానికి దక్కేదా అని అడుగుతున్నా. ఒకవేళ బిల్లీరావుకే కనుక కోర్టులకు వెళ్తుంటే ఈ భూమి ఎవడిచ్చినట్టు, దారాదత్తం చేసినట్టు? ఆ రోజున్న బీజేపీయే కదా దారాదత్తం చేసింది, ఆ రోజున్న చంద్రబాబు నాయుడే కదా దారాదత్తం చేసింది. ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడే పార్టీయే ఆ రోజు అధికారంలో ఉండి బిల్లీరావుకి ఇచ్చింది భూమిని, 400 ఎకరాలని. దాన్ని కాపాడింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు కాపాడింది. కాపాడి గవర్నమెంట్ ఖాతాలకు వచ్చింది ఆ భూమి. ఇంకా దీని మీద ఎంక్వైరీ ఉంది. నేను ఓపెన్గా చెప్తున్నా, మీకు కూడా, మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ భూమి మీద ఇంతో ఈ 2-3 రోజులలో అంతకుముందు లేకపోవచ్చు. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఉండొచ్చు. కొంతమందికి అంతకుముందు ఈ 400 ఎకరాలు ఐఎంజీ భారత అంటే మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర కాబట్టి మీకు తెలుసు కావచ్చు ఎట్లెట్లా ట్రాన్స్ఫర్ అయినాయో, లేకపోతే ఎట్లెట్లా పోరాటం చేసిర్రో, ఎట్లెట్లా దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రో. చాలామందికి ఈరోజు తెలంగాణలో ఈ 400 ఎకర్స్ అనే ల్యాండ్ మీద అవగాహన లేకనే వీళ్ళు రోజు దుష్ప్రచారం చేస్తారు.
తెలంగాణ ప్రజల మనసులో విషం నాటే ప్రయత్నం చేస్తుర్రు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమినో లేకపోతే అదే యూనివర్సిటీ భూమినో అటవీ భూమినో తీసుకున్నట్టుగా పోర్ట్రే చేయడానికి ప్రయత్నం చేయడంలోనే ఈరోజు వాళ్ళు బిజీ ఉన్నారు తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తలేరు. నేను ఇది 3వ సారో 4వ సారో దీన్ని మరీ బ్రీఫింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే బండి సంజయ్ గారు సిబిఐ ఎంక్వైరీ అన్నాడని చెప్పి నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే దీన్ని కోర్టులో గెలవలసిర్రు. ఆయనకు కూడా కేటీఆర్ లెక్కనో అప్పుడున్న గత 10 ఏళ్ల ప్రభుత్వం లెక్క రెండో ఆలోచన ఉండి బిల్లిరావుతోటే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని దాంట్లోనే ఏదైనా ప్రైవేట్ భూమిలో సెట్టింగ్ చేసుకుందామన్న ఆలోచన ఉంటే దాన్నే సెట్ చేసుకుందరు. ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అని తెలియజేస్తున్నాను. బీజేపీకి ఇప్పుడు ఆయన బండి సంజయ్ ఇద్దరు కలిసి తలుపులు వేసుకొని తేల్చుకొని రమ్మని చెప్పండి. అసలు రేవంత్ రెడ్డి ఎవరి సైడ్ ఉండవు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఇద్దరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. బండి సంజయ్ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండి? అలా ప్రెస్ మీటా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండా? చిట్ చాట్లో ఏం చెప్పిండు? కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి చెన్నై పోయి డీలిమిటేషన్ మీటింగ్లు అటెండ్ అయ్యారు. వీళ్ళిద్దరు కలిసి రేపు వీడియో కూడా మీటింగ్ వీళ్ళిద్దరు ఒకటే అని చెప్తుండు. ఈయననేమో బీజేపీ రేవంత్ రెడ్డి గారు ఒకటని చెప్తుండు. తెలంగాణ ప్రజల్ని మరీ ఇంత అన్యాయం చేయకండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇంతో డీలిమిటేషన్ కోసము చెన్నై పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే డీలిమిటేషన్ కోసం చెన్నైకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మన రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందన్న విషయానికే కదా. మరి ఇలా బండి సంజయ్ గారు ఉత్తరప్రదేశ్లో నిలబడతారా, బీహార్లో నిలబడతారా, మధ్యప్రదేశ్లో నిలబడతా వచ్చే ఎన్నికలలో? మరి బండి సంజయ్ గారు చెప్పాలి. ఇవాళ ఈ పోరాటము కేటీఆర్ది రేవంత్ రెడ్డి గారి పోరాటం కాదు, మన రానున్న తరాల కోసం పోరాటం చేస్తున్నాం. మన హక్కు క్షీణించిపోయే పరిస్థితి ఉంది. మనము ఏదైతే పాపులేషన్ని తగ్గినికే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్, దేశంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదల వల్ల జరిగే నష్టాలను ఆ రోజు 1973 ఏదో పాపులేషన్ని కంట్రోల్ చేసే పాలసీ వచ్చినప్పుడు, కుటుంబ నియంత్రణ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దక్షిణ ప్రాంత రాష్ట్రాలు చాలా బాధ్యతగా వ్యవహరించినందుకు ఈరోజు మనల్ని పీనలైజ్ చేస్తుర్రా? మరి దానికి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. 75 76. సో నేను అనేది ఒకటే, నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ బండి సంజయ్ గారిని గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలకు కానీ ఈరోజు ఈ పోరాటం ఏదైతే డీలిమిటేషన్ పోరాటం జరిగేది దక్షిణ పాలిత రాష్ట్రాలల్లో జరగవద్దు అన్న, అన్యాయం జరగవద్దు అన్న విషయానికి అందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి మన కోసం, మన భవిష్యత్ కోసం ఒక దగ్గరికి వస్తున్నాం. మరి దాన్ని తప్పుపట్టే బండి సంజయ్ గారు వచ్చేసారి మరి సీట్లు బాగా పెరుగుతున్నాయంట ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో. మరి అక్కడ పోయి ఏమన్నా నిలబడతాడా అడుగుతున్నా బండి సంజయ్ గారిని. అందుకనే ఇక్కడి నుంచి డిసోన్ చేసుకుంటుండా. ఆయనకు ఏముంది, ఆయన కార్పొరేషన్ అయినా నిలబడతాడు. ఆయన ఒకవేళ రాజ్యాంగంలో 2 పోస్టులు ఉంటే ఫస్ట్ కార్పొరేటర్ని ఎన్నుకుంటాడు ఆయన. ఎందుకంటే దాంట్లో కొద్దిగా ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది, ఆయనకు గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను ఒక్కటే చెప్తున్నా, కుంభకోణం జరిగినప్పుడు బయట పెడితే తప్పులేదు. కుంభకోణం జరగకముందే జరగని దాన్ని జరిగినట్టు ప్రజలకు కేవలం తప్పుడు ప్రచారం ఇవ్వద్దని చెప్తున్నా. ఇవాళ ఎందుకు చెప్పండి, ఏఐలో ఒక బాధ్యత గల కేవలం రెచ్చగొట్టాలి. నేను ఒకటి అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని, ఇవాళ కేవలం రెచ్చగొట్టడానికేనే కదా ఈ మార్ఫ్డ్ పిక్చర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ని ఈరోజు ఎట్లా మొత్తం బాహుబలి లెక్క తీసి మొత్తం చెరువులు గిరువులు, అసలు నాకు తెలిసి నాగార్జున సాగర్ని చూపించినట్టు వాళ్ళు ఆడ ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల ప్రాంతాల. అంటే ఒకప్పుడు నాగార్జున సాగర్ చూపించి ఇప్పుడు ఆడ ఉన్నటువంటి పరిస్థితిని చూపించి ఇంత మార్పు వచ్చిందంటే దెబ్బకే ప్రజలు ఆశ్చర్యపోయారు. సంవత్సరం పాలననే రేవంత్ రెడ్డి గారు ఇంత మార్పు, నీళ్లు కూడా మాయం చేసిండు ఆడ అని. అంటే అటువంటి మీరు చూడండి ఆ విజువల్, చాలా మందికి వచ్చి ఉంటుంది ఆ విజువల్. పైన బిఫోరు ఆఫ్టర్ అని పెట్టి పైన మొత్తం ఆ విజువల్ మొత్తం ఎట్లంటే ఒక గ్రీనరీ, మొత్తం చెరువు, మొత్తం అసలు అంత వాటర్ ఉన్నటువంటి ప్రాంతం లేనే లేదు అక్కడ. గండిపేట ఉంటుంది అటు సైడ్, ఏది కొండకు అవతల. ఇటు సైడ్ చేసి దాన్ని మొత్తం చేసి భారతదేశం మొత్తం చేస్తే నాకు నిన్న హర్యానా నుంచి రాజస్థాన్ నుంచి క్యావోగా అంటారు అందరూ.
अरे कुछ नहीं हुआ वो पूरा आर्टिफिशियल है आज रात तो देखो पूरा निकाल दिया అని చెప్పిన ఎందుకంటే నిన్న మనం పొద్దున కోర్టులో పిటిషన్ వేయగానే అందరు డిలీట్ చేశారు అవునా ఇది రాంగా అంటే ముందు బండి సంజయ్ మన ముందు కిషన్ రెడ్డి గారే డిలీట్ చేశారు ఎందుకంటే ఆయనే కదా ఆదర్శంగా ఉండాల్సింది సో ఆయన డిలీట్ చేసినాక అరే కిషన్ రెడ్డి సాబ్ కోయి డిలీట్ కరేతో हम कितना बहुत छोटा है అందరు డిలీట్ చేశారు మనని కూడా ఏమన్నా కేసులు కాగాలి మన మీద ఇంకెవరన్నా ఉంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా దయచేసి మీరు కూడా డిలీట్ చేయండి ఎందుకంటే ఎవరో ప్రోత్సహిస్తే ఎవరో ప్రొవోక్ చేస్తే మీరు పెట్టినటువంటి తప్పుడు పిక్చర్స్ అవి ఒరిజినల్ పిక్చర్స్ కావు కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారము విష ప్రచారం చేయాలన్నటువంటి ఈ కేటీఆర్ అండ్ ముఠా తప్ప ఎవరికి అవసరం లేకుండా అది వాళ్ళు పెట్టినటువంటి ఇత్తనము అందరు దాంట్లో ట్రాప్లో పడ్డారు ఆ ట్రాప్లో పడి ఇప్పుడు అందరు ఇబ్బందుల పాలు కావద్దని కోరుకుంటారు కార్పొరేటర్ పదవి చిన్నది కాదు పార్లమెంట్ పెద్దది కాదు కాకపోతే పార్లమెంట్ అనేది 20 లక్షల మంది ఓట్లు వేస్తారు వేసినప్పుడు బ్రాడర్ స్పెక్ట్రంలో మాట్లాడాలి సెంట్రల్ మినిస్టర్ పెద్దది అంటే సెంట్రల్ మినిస్టర్కి అవగాహన ఎక్కువ ఉండాలి మాట్లాడే ముందు ఇప్పుడు నేనున్న ఎంపీ నాకంటే బండి సంజయ్ గారి పొజిషన్ చాలా పెద్దది ఎందుకంటే నేను ఓన్లీ ఎంపీని ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ నేను మాట్లాడితే ఇంకా కొంచెం క్షమిస్తారు తప్పు మాట్లాడితే ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు సరిగ్గా సబ్జెక్ట్ లేదు ఏదో ట్రై చేస్తుడు నేర్చుకుంటుడు ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు మాట్లాడుతుండు కదా పోనీ పిల్లగాడు అంటారు కానీ బండి సంజయ్ గారు మాట్లాడితే ఆల్రెడీ రెండోసారి ఎంపీ అయ్యిండు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు కాబట్టి ఆయనకు ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ నేను ఎందుకు అంటున్నా అంటే సిబిఐ ఎంక్వైరీ అన్ని కార్యకర్తలు సిబిఐ ఈడీ ఏంది ఇది దేనికైనా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకప్పుడు ఈడీ అంటే మీ వాస్తవంగా 10 ఏళ్ల క్రితం తెలియదు నాకు ఈడీ అంటే నాకు ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు నాకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం పని చేస్తుందో నాకు తెలియదు గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీట్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తాడని ఇప్పుడు తెలిసింది అట్లా చేసిరు వీళ్ళు వాళ్ళని కార్యకర్తల కింద వాడుకొని కవిత గారు చెప్పిరా కవిత గారికి ఒకటి చెప్తున్నా కవిత గారికి 100% మనం కొద్దిగా మీరు ఎక్కువ స్పేస్ ఇవ్వాలి ఆమెకు టీఆర్పీ పెంచాలి ఎందుకంటే ఆమె జైలుకు వచ్చిన తర్వాత ఆమె గ్రాఫ్ ఆమె పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కవిత గారి రేసు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రేస్ దాంట్లో ఎవరు బాగా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళ నాయనని ఆకట్టుకొని తర్వాత ఆ సామ్రాజ్యానికి ఈమె మాహిష్మతి సామ్రాజ్యానికి మాహిష్మతి అవుతుందా ఏందో ఉంటుందిగా బాహుబలి సినిమాలో లేడీ డాన్ శివగామి వాళ్ళ దాంట్లో ఉన్న పంచాయతీలు మనకి ఎందుకు చెప్పండి ఆ పర్ఫార్మెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి బొమ్మలు వస్తాయా అనుముల ఇంటెలిజెన్స్ అంటే ఏంది ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప సంస్కారం వాళ్ళది మరి అనుముల ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పట్టుకుంటారు వాళ్ళని ఎవడోడు చేసిండు గతంలో వాళ్ళ హయాంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ అయింది లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవడు ఎక్కడ పోయినా నిమిషం ఇలా ఉన్నది అదే కదా వాళ్ళది మెయిన్ సబ్జెక్టు ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళది ఇంటెలిజెన్సు మా ఇంటెలిజెన్స్ ఏమైనా వాళ్ళు చేసినాయి చెప్పడం ప్రజలకు మేము మంచి చేసిన దాన్ని కూడా వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మమ్మల్ని దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళు ఓకే థ్యాంక్ యూ అండి